ఈ మిరుపుతీకి ఎక్కడ పుట్టింది? పొగుడుతుంటే నవ్వుతుంది. అంటే ఎవరు పొగడలేరు కదా, నువ్వు సడన్ గా పొగిడేసరికి నాకు ఓకేనా. మెరుపు తీగ అంటే లైటింగ్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపించినట్టుంది, అది వేరే విషయం. సో ఈ మెరుపు తీగ వచ్చేసి ఆ దోమకొండలో పుట్టింది. అది మా ఊరి పేరు కూడా అంతే. నీ ఉద్దేశం ఏంది, నేను చూసాక మీ ఊరికి దోమ అని పెట్టారేనా? నిజంగా అదే పేరు? నిజంగా దోమకొండ. సో దోమకొండలో పుట్టాను నేను. సో బేసిక్ అంచనూరు మా నానమ్మ వాళ్ళది. అంచనూరు ఇది కూడా కొత్తగానే ఉంది కదా, అంత కొత్తగా ఉందిరా. నేనే కొత్తగా ఉంటా బేసిక్ గా. సో అది అంచనూరు దోమకొండ అన్నమాట మా ప్రాపర్. అక్కడ పుట్టాను. ఎక్కడ పెరిగావు, ఎక్కడ చదివావు, ఏంటి అసలు నీ ఫ్యామిలీ ఇంకా బ్యాక్గ్రౌండ్? దోమకొండలోనే చదివాను నేను. అసలు మమ్మీ ఏం చేస్తారు, అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది? మా మమ్మీ వచ్చేసి బీడీలు, అక్కడ సైడ్ మా తెలంగాణలో బీడీలు ఎక్కువ చేస్తారు కాబట్టి బీడీలు. నాన్న వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండే, బట్ వచ్చేసారు. ఎప్పుడైతే నేను బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చేసాను, ఆ తర్వాత ఇంకా వద్దు, ఇంకా నేను సంపాదిస్తున్నాను కదా, ఇంకా ఈ ఏజ్ వరకు కష్టపడ్డావు చాలు అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసా. అండ్ నాకు వచ్చేసి ఇంకా 3 sisters నేను కాకుండా. ఓ నలుగురు జాతి రత్నాలు వీళ్ళ ఇంట్లో. నలుగురం. ఫైమా వల్లే ఈ రోజు మీ ఫ్యామిలీ సెట్ అయింది అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజం ఫైమా? అదైతే 100% నిజం అక్క. కానీ ఒకవేళ అమ్మ నాన్నది సపోర్ట్ లేకపోయింటే ఈ సక్సెస్ రాకపోయేది. నేను ఇక్కడికి అంటే పటాస్కి వచ్చేటప్పుడు, ఓ నీ ఫస్ట్ షో పటాసా? బేసిక్ గా వచ్చేటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలే. మా అమ్మ చేయలేదు, మా నాన్న చేయలేదు, ఇంకెవరు చేయలేదు ఇంట్లో కూడా. సో ఆ తర్వాత ఇంకా నేనే వాళ్ళని నచ్చ చెప్పుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంకా అది ఇది చాలా సీన్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ మా నాన్న ఒప్పుకున్నాడు. సరే వెళ్ళు, ఓకే సరే వెళ్ళు అంటే అప్పుడు మా నాన్న మాట మా అమ్మ విని నన్ను పంపించింది అన్న. మొత్తానికైతే పటాస్ షోలో మొత్తం మామూలు ధూమ్ ధామ్ చేయలేదు. ఎందుకంటే ఆ పటాస్ షోలో నువ్వు కానీ, నూకరాజు కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ, ఇమ్ము కానీ, వీళ్ళందరూ అప్పుడే వచ్చారు. కానీ నీకు ఎన్ని ఇయర్స్ పట్టింది ఫైమా ఈ ఫేమ్ అనేది రావడానికి? లేదు, ఒక ప్రోమో తోటే నాకు ఫేమ్ వచ్చేసింది. ఏంటది? రవి అన్న అండ్ శ్రీముఖి అక్క నన్ను స్టేజ్ పైకి పిలిచి కూరగాయలు చెప్తారన్నమాట. ఇక్కడ నుంచి కూరగాయలు చెప్పుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ అవే కూరగాయలు రిటర్న్ రావాలన్నమాట. బేసిక్ అక్కడ ఏంటి అని అంటే నాకు అంత గుర్తు పెట్టుకునేంత లేదు. ఒకళ్ళేమో బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఏదేదో పెద్ద పెద్ద కాయలు చెప్తుంటే నాకేమో అది పలకడానికి రాలేదు. సరే కొన్ని కూరగాయల పేర్లు చెప్పు. అదే బీరకాయ, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, ఏదో సంథింగ్ అన్ని కాయలు చెప్పుకుంటా పోతే అది మళ్ళీ తిరిగి వచ్చేసరికి నాకు గుర్తు లేదన్నమాట. అక్కడ ఆ ప్రోమో అనేది చాలా హైలైట్ అయింది. అండ్ ఇంకోటి మనం తెలంగాణ కాబట్టి మనకి కొద్దిగా ఆ షై ఫీల్ ఏమి ఉండదు. తర్వాత సంతోషంగా కానివ్వండి పిలవడం జరిగింది, చేస్తావా కామెడీ అంటే ఇలా ఉంటది, దీనికి స్కిట్ రాసుకుంటారు, దీనికి ప్రాక్టీస్ చేయాలని నాకు తెలియదు. కానీ వచ్చిన తర్వాత నేర్పించారు. బేసిక్ గా చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచే టాలెంటెడ్ కాదు, కానీ నన్ను చాలా ప్రాక్టీస్ చేయించి ఎంకరేజ్ చేయించి అట్లా ముందుకు తీసుకెళ్లారు.